హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ అలాగే ఆర్ఆర్బి జనరల్ సైన్స్ కోర్సులను పొందుపరచడం జరిగింది. అండ్ అలాగే త్వరలో రాబోతున్న తెలంగాణ విఆర్ఓ కోర్సును కూడా పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది క్లాసెస్. అండ్ అలాగే ఇవి డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్స్, టెస్ట్ సిరీస్, పీవైక్యూస్, ప్రాక్టీస్ బిట్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ సొల్యూషన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. సో డెమో క్లాసెస్ కూడా ఫ్రీ కంటెంట్ ఉంది. సో ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ని అయితే చూడండి. ఓకే గైస్, సో ఈరోజు వీడియోలో అయితే మనం తెలంగాణ విఆర్ఓ కోర్స్ యొక్క అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు ఆ పాత విఆర్ఓ విఆర్ఏలు ఉన్నారు కదండి, వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది ఆప్షన్ పెట్టారు, మిగిలిన పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తారా లేదా, లేదంటే ఎన్ని పోస్టులు ఉంటాయి, ఇవన్నీ ఈరోజు వీడియోలో అయితే ఫుల్గా తెలిసేసుకుందాం, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి అయితే మనం ఈరోజు వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు వచ్చేసి టీజీవీఆర్ఓ, ఇప్పుడు పేరు కూడా మార్చారండి. ఏంటండి? జీపీఓ. సో జీపీఓ అంటే ఏంటి? గ్రామ పాలన ఆఫీసర్. సో ఇంతకుముందు విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా ఉండేది. సో ఇప్పుడు జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్గా మార్చడం జరిగింది. అయితే ఇందులో టోటల్ పోస్టెస్ ఎన్ని, అసలు మొత్తం పోస్టెస్ ఎన్ని ఉన్నాయి ప్రతి జిల్లా వారీగా అంటే 10,954 ఉన్నాయి పోస్టులు అయితే. సో 10,954 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. అయితే అందులో ఆప్షన్ ఇచ్చిన వారు ఎంతమంది? సో అంటే ఇప్పుడు ఇది ఇంతకు ముందు మనకి ఏం జరిగిందంటే విఆర్ఓలు విఆర్ఏలు వేరే పోస్టులకి బదిలీ చేయడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ ఈ పోస్ట్కి రావాలని ఎంతమంది ఆప్షన్ ఇచ్చారంటే 6,000 మంది ఇచ్చారండి. 6,000 మంది ఈ పోస్ట్కి మళ్ళీ రావడానికి ఇష్టంగా ఉన్నారని వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. అయితే సో వీళ్ళకి క్వాలిఫికేషన్ ఎంత ఉంది? సో ఇప్పుడు మనకి 6,000 తీసేస్తే 10,954లో ఇంకా ఎంత ఉంటాయి? అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందా? నెక్స్ట్ వాళ్ళకి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉందా అంటే ఇప్పుడు ఈ 6,000 పోస్టుల్లో ఇంటర్ అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీ అర్హత వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఎగ్జామ్లో ఎంతమంది క్వాలిఫై అవుతారో తెలియదు కదండి. సో 6,000 మెంబర్స్ కూడా క్వాలిఫై అవ్వాలని ఏం లేదు. సో మనకి ఈ పోస్టులలో ఈ క్వాలిఫై అయిన వాళ్ళు తీసివేసినా సరే మనకి ఇది నియర్లీ 5,000 to 6,000 పోస్టెస్ అయితే ఖచ్చితంగా మిగులుతాయండి. సో వాటిని ఏమని చెప్పారు? డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామనేసి చెప్పారు. సో మనకి ఖచ్చితంగా 5,000 to 6,000 వేకెన్సీస్ అయితే మనకి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆప్షన్ ఇచ్చిన వారికి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే వాళ్ళకి ఏమి ఇచ్చారంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. సో వాళ్ళకి ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్త ఎగ్జామ్లో అయితే కూడా అంటే 2018లో కూడా ఇంటరే ఉంది క్వాలిఫికేషన్ అనేది. సో ఇప్పుడు ఏమైంది అంటే నియర్లీ డిగ్రీ ఉంటుందండి కొత్త వాళ్ళకైతే మాత్రం మ్యాక్సిమం. సో ఇది ఒక అంచనా అంతే, ఖచ్చితంగా అంటే చెప్పలేను, కానీ ఇప్పుడు డిగ్రీ ఉంటుందండి. పాత వాళ్ళకి మాత్రం ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఎగ్జామ్ అవుతుంది. సో ఇప్పుడు మాత్రం డిగ్రీ దాని మీద మాత్రం కొత్త వాళ్ళకి ఎగ్జామ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈరోజు చిన్న పేపర్ క్లిప్ కూడా రావడం జరిగింది. ఏంటమ్మా? గ్రామ పాలన అధికారులకు పరీక్ష. ఏంటంటే రాష్ట్రంలో 10,956 విఆర్ఓ పోస్టులను మంజూరు చేశారు. అయితే ప్రస్తుతం వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న విఆర్ఓ విఆర్ఏలను ఈ పోస్టుల్లో నియమించడానికి ఇంటర్ అర్హతగా నిర్వచించే రాత పరీక్షను 2-3
రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తున్నట్లు చెప్పారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా. సో పాత విఆర్ఓ విఆర్ఏలకి మాత్రం చూడండి ఇంటర్ అర్హతగా నిర్వహించే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా 2-3 డేస్లలో నోటిఫికేషన్ ఇస్తారని చెప్పారు. సో ఆ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఇంకా మిగిలిన పోస్టులకి కూడా కొత్త వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందా, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉంటుందని కూడా క్లియర్గా మనకి నోటిఫికేషన్ అనేది డీటెయిల్స్గా ఇస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాం. అయితే ఈ అర్హత ఉన్నవారు 6,000 మంది వరకు ఉంటారు. వారిలో ఉత్తీర్ణత సాధించిన వారిని సర్దుబాటు చేస్తాం. సో టోటల్ 6,000 మందిలో ఎవరైతే ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే పోస్ట్ అనేది వస్తుంది. అండ్ అలాగే మిగిలిన వారిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తాం. సో మిగిలిన పోస్టులన్నింటినీ కూడా కొత్త వారికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ను మార్చి 31 తర్వాత పొడిగించే యోచన ప్రస్తుతానికి లేదని మంత్రి తెలిపడం జరిగింది. సో మనకైతే ఇంపార్టెంట్ ఏంటమ్మా, ఇంటర్ అర్హత మీద వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా 2 to 3 డేస్లో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్లీ మనకి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, మిగిలిన వారికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇస్తారని చెప్తున్నారు. ఓకేనా, క్లియరా? సో నెక్స్ట్ ఏంటంటే ఏజ్ లిమిట్. సో మనకి ఎంత ఏజ్ ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా 18 to 46. సో 18 to 46 అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ అలాగే ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. వీళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే మాత్రం ఇంకొక ఎక్స్ట్రా 5 years. సో వీళ్ళకి 10 years ఉంటుంది. సో వాళ్ళకి ఇక్కడ 46, ఇక్కడ అలాగే 51, ఇక్కడ అలాగే 56 years వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మార్క్స్. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ రిటర్న్ ఎగ్జామ్లో ఎన్ని మార్కుల కంటే 150 మార్క్స్. 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్. అర్థమైందా? 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ ఉంటుంది. అండ్ అలాగే టైం ఎంత ఉంటుంది కూడా అంటే 150 minutes. అర్థమైందా? సో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అండ్ అలాగే 150 minutes అయితే ఉంటుంది. సో అయితే ఎగ్జామ్లో ఇప్పుడు 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అంటున్నారు కదా. సో సిలబస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకునేది ఏంటంటే జీకే, జనరల్ నాలెడ్జ్ నుండి 75 క్వశ్చన్స్ వస్తాయండి. అండ్ అలాగే సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి కూడా మనకి 75 మార్క్స్. సో టోటల్లీ 150 మార్క్స్. ఓకేనా? సో ఈ జనరల్ నాలెడ్జ్లో ఏవేవి ఉంటాయో ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో చేసి కూడా పెట్టాను. అండ్ అలాగే సెక్రటేరియల్ ఎబిలిటీస్లో కూడా ఏముంటాయి, ఏ టాపిక్స్ ఉంటాయి కూడా వేరేగా వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. సో వీటితో పాటుగా మనకి ఏం పెడతారు అంటే రెవెన్యూ చట్టం అనేది వీటితో పాటుగా యాడ్ చేస్తారని ఒక భారీ అంచనా. సో ఇలా అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలాగే అన్ని మార్క్స్ ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇలా ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ కూడా మనం ఇంతకు ముందు వచ్చిన క్లిప్లో చూసాం కదండి. ఖచ్చితంగా 2 to 3 డేస్లో అనేది వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారని మెన్షన్ చేశారు. సో అదే విధంగా చేసినట్లయితే ఒకవేళ అదే నోటిఫికేషన్లో అండ్ మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. సో ఎవరైనా సరే తొందరపడకుండా కొంచెం వెయిట్ చేస్తే మీకే తెలుస్తుంది. కానీ వెయిట్ చేయండి, కానీ ప్రిపరేషన్ని మాత్రం ఇలానే ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా ప్రిపరేషన్. సో ఆ ప్రిపరేషన్ని మీరు ఇలాగే కొనసాగించండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి మిగిలినవి 6000 పోస్ట్స్ అంటే ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలలో ఎంతవరకు ఉంటాయి. సో మిగిలిన విఆర్ఏలు కూడా ఎగ్జామ్ రాసి తమ జాబ్స్కి అయితే వెళ్తారు. సో వాళ్ళకి మినహాయించి అంటే ఏ జిల్లాలో ఎలా వస్తాయి అనేది కూడా చెప్పలేము. ఒక జిల్లాలో ఎక్కువ రావచ్చు, ఒక జిల్లాలో తక్కువ రావచ్చు. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఎంత హార్డ్గా ఉంటే మీకు జాబ్ వస్తుంది అనేది మీకే తెలియాలి. సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేస్తే మనం జాబ్ సంపాదించగలం, ఎన్ని మార్క్స్ వస్తే సంపాదించగలం అనేది మనం
నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం, ఓకేనా? సో ఇప్పటి వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇంకా ఏంటంటే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో తెలంగాణ విఆర్ఓ కోర్స్ అయితే పొందుపరచడం జరిగిందండి. చాలా బాగుంటుంది క్లాసెస్, టాప్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది. డిజిటల్ వీడియో క్లాసెస్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, అండ్ అలాగే చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, 1,00,000 బిట్స్ కూడా మీకు మేము అందజేస్తున్నామండి. సో ఒకసారి కోర్స్ ఓపెన్ చేసి చూడండి, డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.